Please subscribe Padu Tech channel, like it and share it. మనం ఈరోజు ఈ వీడియోలో కేఎస్ఎస్ ప్రసాద్ వారి ఇన్కమ్ ట్యాక్స్ 2024-25 సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం. ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ వివిధ విషయాలని మనం ఎంటర్ చేయాలి అనేటువంటి విషయాలన్నిటి కూడా మనం గమనిద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేటువంటి 3 భాగాలు ఉన్నాయి. మొదటగా మనం పార్ట్ ఏ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2024-25, అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 2025-26. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ లేటెస్ట్ సాఫ్ట్వేరు. మరి దీన్ని చూద్దాం. ఎంప్లాయ్ అంటే ఎవరైతే ఏ ఎంప్లాయ్తో ఇది చేస్తున్నాడో ఆ ఎంప్లాయ్ యొక్క పేరు ఎంటర్ చేయాలి. డిసిగ్నేషన్ దగ్గర ఆ ఎంప్లాయ్ యొక్క హోదా డిసిగ్నేషన్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆ ఎంప్లాయీ యొక్క స్కూల్ లేదా ఆఫీసు నేము ఎంటర్ చేయాలి. వర్కింగ్ ప్లేస్ ఎంటర్ చేయాలి. ఆ వర్కింగ్ ప్లేసు ఉన్నటువంటి మండలం పేరు ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంప్లాయ్ యొక్క పాన్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇక ఎంప్లాయ్ యొక్క ట్రెజరీ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంప్లాయ్ యొక్క డీడీఓ నేమ్, డ్రాయింగ్ ఆఫీసర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ డీడీఓ గారి డిసిగ్నేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఆ డీడీఓ యొక్క ఆఫీసు నేము, తర్వాత వర్కింగ్ ప్లేసు అవన్నీ కూడా ఎంటర్ చేసాము. తర్వాత ఈ డీడీఓ యొక్క ట్యాన్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇక మనం పాన్ నెంబర్ ఉంటే డీడీఓ గారి పాన్ నెంబరు ఎంటర్ చేయాలి. ఇక ఇక్కడ డీడీఓ పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్, న్యూ ట్యాక్స్ అనేటువంటి 2 అడుగున్నారు. మనం ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం చేసేటటువంటి దీన్ని క్లిక్ చేయాలి. లేదా న్యూ ట్యాక్స్ ప్రకారం మనం క్లిక్ చేసేటకుంటే న్యూ ట్యాక్స్ మీద క్లిక్ చేయాలి. కాబట్టి ఇది ఎంప్లాయ్ యొక్క పూర్తిగా వారి యొక్క ఇష్టానుసారంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్. తర్వాత బిలో 60 years, అబోవ్ 60 years అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓల్డ్ పెన్షన్ స్కీమా, సిపిఎస్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేయాలి. అది క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. వొకేషన్ టైపా, నాన్ వొకేషన్ టైప్ అనేటువంటిది అంటున్నారు. వొకేషన్ వచ్చేసి సో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వారికి ఎంప్లాయీస్కి, టీచర్స్కి ఉంటుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ వొకేషన్ మిగతా వాళ్ళు నాన్ వొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక దిగువకు వస్తే రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా. రెంటెడ్ హౌస్ మనం స్పెసిఫై చేస్తుంటే దీన్ని క్లిక్ చేయాలి. లేదు ఓన్ హౌస్లో ఉన్నట్లయితే దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఎంప్లాయీకి ఏమైనా పీజీసీ ఉన్నట్లయితే పీజీసీ అలవెన్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఈ పార్ట్ ఏలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇంకా ఇవే కాకుండా ఇంకేమైనా ఎనీ అలవెన్సెస్ ఇంకేమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ మనం ప్రతి నెల కూడా పే చేస్తూ వస్తుంటాం. మరి ఆ ప్రతి నెల మార్చిలో ఎంత కట్ చేశారు, ఏప్రిల్, సో మే అంటే ఫస్ట్ క్వార్టర్కి ఎంత కట్ చేస్తారు, తర్వాత సెకండ్ క్వార్టర్ జూన్, జూలై, ఆగస్ట్, మళ్ళా థర్డ్ క్వార్టర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఫోర్త్ క్వార్టర్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎంత కట్ చేసామో ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ అడ్వాన్స్ ట్యాక్స్ అమౌంట్ మనం ఎంత పే చేసామో అనేటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇకపోతే పార్ట్ బి సంగతి చూద్దాం. ఈ పార్ట్ బిలో చూస్తున్నట్లయితే బేసిక్ పే యాజ్ ఆన్ January
జనవరి 24కి మనకి బేసిక్ పే ఎంత ఉందో అది ఎంటర్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంక్రిమెంట్ మంత్ ఏ ఇంక్రిమెంట్ అనేటువంటిది మంత్ అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ కానీ వచ్చినట్లయితే ఆ ప్రమోషన్ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేయాలి. ఏఎస్ ఇంక్రిమెంట్ సో 16, 12 ఇయర్స్, 18 ఇయర్స్, 24 ఇయర్స్ ఇంక్రిమెంట్ తీసుకుంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆఫ్ పే లీవ్ సో ఎన్ని రోజులు ఫ్రమ్ టు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సరెండర్ లీవ్ అదేవిధంగా సరెండర్ లీవ్ కూడా ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం తీసుకున్నామో అది ఎంటర్ చేయాలి. తర్వాత సో పిఎఫ్ ఇక్కడ హెచ్ఆర్ఏ మంత్లీ ఎంత కట్ చేస్తామో అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ జెడ్పీపీఎఫ్ మనం ఎంత కట్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఏపీజీఎల్ఐ మంత్లీ ఎంత కట్ చేస్తున్నామో ఇక్కడ ఎంటర్ చేయాలి. జిఎస్ ఎంత కట్ చేస్తున్నామో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎల్ఐసి శాలరీ ద్వారా మనం పే చేస్తుంటే ఎంత పే చేసామో ఇక్కడ ఎంటర్ చేయాలి. హెచ్ఎం అలవెన్స్ కానీ ఉన్నట్లయితే ఆ ఎంప్లాయీకి ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎంప్లాయీ శాలరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నట్లయితే సో ఉన్నాయి కాబట్టి దాన్ని ఎంటర్ చేయాలి. రీడర్ అలవెన్సెస్ వాళ్ళకి రీడర్ అలవెన్సెస్ అమౌంట్ అలో చేయాలి. సిసి అలవెన్సెస్ వీటిని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇకపోతే ఈడబ్ల్యూఎఫ్ సంబంధించినటువంటిది మార్చిలో ఎంత కట్ చేస్తామో వెల్ఫేర్ ఫండ్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డిసెంబర్ నెలలో సైనిక్ వెల్ఫేర్ ఫండ్కి ఎంత కట్ చేస్తామో ఇక్కడ ఉండాలి. సో 20, 50 అనేటువంటి ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ సెలెక్ట్ చేసుకున్నామంటే దాని ప్రకారం ఇక్కడ మనకి చూపిస్తుంది. ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని మనం ఫాలో అయినట్లయితే మనకు కొంచెం ట్యాక్స్ రిలాక్సిబుల్ అనేటువంటి జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ చూడండి డిడక్షన్స్ చూసినట్లయితే ట్యూషన్ ఫీజు చిల్డ్రన్స్ 2 పిల్లల వరకు వర్తిస్తుంది. వాళ్ళకి ఎంతైనా ఏటీసీ అక్కడ చూపించుకోవచ్చు. ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ హోమ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ మనం హౌసింగ్ లోన్ తీసుకుంటే హౌసింగ్ లోన్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ని మనం ఇక్కడ చూపిస్తాము. ఎల్ఐసి పాలసీ సంబంధించినటువంటి ఇయర్లీ ప్రీమియం సంబంధించినటువంటి అమౌంట్ ఇక్కడ చూపిస్తాము. ఇంకేమైనా అదర్ ఉన్నట్లయితే ఏటీసీ సంబంధించినటువంటివి ఇక్కడ మనం వీటిలో మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా ఎనీ అదర్ ఎంటర్ హియర్ ఇంకేదైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ఇవే కాకుండా ఇన్కమ్ ఫ్రమ్ పెన్షన్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ వాటి నుంచి ఎంత వస్తుందో అనేది వస్తూ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక పార్ట్ సి చూసినట్లయితే మనం ఇక్కడ 2017 నుంచి 2024 దాకా ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఇయర్ వైజ్గా మనం ఎంత డిఏలు ఏమైనా తీసుకుంటే అమౌంట్ వచ్చుంటే ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటూ రావాలి. సో ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఇవి ప్రస్తుతం ఈ సంవత్సరం తీసుకుంటే వీటన్నిటిని ఈ సంవత్సరం చూపిస్తే ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. సో ఎప్పుడైతే తీసుకున్నారో ఆ నెలలో వాటిని చూపిస్తున్నట్లయితే ట్యాక్స్ అంత పెద్దగా పడదన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇన్కమ్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇక్కడ యాన్యువల్ సెలెక్ట్ ఎస్ ఫర్ ఇన్కమ్ ఆర్ లాస్. సో ఇన్కమ్గా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయండి. ఏమిటంటే యాన్యువల్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ హౌస్ ప్రాపర్టీ. సో మనం ఈ మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతుంటాయి కదా ఆ అమౌంట్ కూడా ఇక్కడ చూపించుకోవచ్చు. తర్వాత ఈ విధంగా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఈ కాలంలో చూపిస్తాం. ఈ విధంగా ఈ మొత్తం సమాచారాన్ని ఇచ్చిన తర్వాత సో మనం ఇది డేటా షీట్ అంటాము. ఇప్పుడు దాకా ఇచ్చిన దాన్ని మనం ఎనర్జర్ 1 కింద చూసినట్లయితే అక్కడ మనం సో ఎంటర్ క్లిక్ చేసినట్లయితే ఎనర్జర్ 1లో మనకి ఈ విధంగా మొత్తం కూడా అన్ని వివరాలన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. మనం ఎంటర్ చేసే దాన్ని బట్టి కూడా ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ విధంగా మనకి అన్నీ కూడా ఈ వర్క్షీట్లో రావడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అనెక్సర్ 2 చూద్దాం. అనెక్సర్ 2 ఈ విధంగా ఉంటుంది. మొత్తం వివరాలన్నీ కూడా ఆ ఎంప్లాయ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా టోటల్ శాలరీ, హెచ్ఆర్ఏ ఎగ్జామ్షను, డిడక్షన్ ఫ్రమ్ శాలరీ ఇన్కము, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ డేటాను ఏదైతే ఇచ్చుంటామో
అవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత వివరాలు మనం డేటా షీట్లో ఇచ్చిన అన్ని వివరాలు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఏ సెక్షన్ కింద ఆ సెక్షన్ కింద అన్నీ కూడా వచ్చేస్తుంటాయి. చూడండి, ఈడబ్ల్యూఎఫ్ అండ్ ఎస్డబ్ల్యూఎఫ్ అండ్ సిఎంఆర్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాం కదా, అవి కూడా వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చి ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత అనేటువంటిది మనకి ఇక్కడ చూపిస్తుంది. నెట్ ట్యాక్స్ వచ్చేసి 1,65,772. మరి ఈ అంతా కూడా ఈ అమౌంట్ మనం ట్యాక్స్ కింద కట్టుకోవాలన్నమాట. సో ఇంకపోతే ఫామ్ 16 చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఫామ్ 16 మరి దీంట్లో అన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇలా చెప్పినట్లుగా అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, శాలరీ, ఇన్కమ్ అన్నీ మొత్తం అన్ని వివరాలన్నీ కూడా వచ్చేస్తాయి. 80C 80G సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేటువంటిది ఇక్కడ మనకి చూపిస్తుంటుంది అన్నమాట. లేకపోతే ఫామ్ 10 ఇది ఫామ్ 12BB సంబంధించినటువంటిది. ఇక రెంట్ రిసిప్ట్ కామన్గా అందరికి అవసరం కాబట్టి రెంట్ బాడుకున్న వాళ్ళకి ఈ విధంగా రిసిప్ట్ హౌస్ రెంట్ అనేటువంటి ఉంటుంది. దాంట్లో మనం ఫిల్ చేసుకోవాలి. ఎంప్లాయీ నేము, రూపీస్ ఎంత కడుతున్నావు, ఎంత అసలు ఎంత వడ్డీ అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవాలి, ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ రాసేసి ₹1 స్టాంప్ వేసేసి అంటించేసి దాని మీద ఓనర్ సంతకం తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా ఈ డేటాలో కానీ ఇచ్చినట్లయితే అది అంతవరకు రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంటాయి ఫామ్ ప్రకారంగా. సో ఈ విధంగా మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ మొత్తం అంతా కూడా చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటివి సకాలంలో చేసి వాటిని పూర్తి చేసి సబ్మిట్ చేయగలరు. అదేవిధంగా హార్డ్ కాపీస్ కూడా ఆఫీస్కి ఒక 3 or 4 సెట్లు పంపించగలరని ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.